నీ మనసుకు కావలసిన మందు సమాధానం, అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. వెనిజువెలాను కొంతకాలం అమెరికా పరిపాలిస్తుందన్న ట్రంప్, చమురును విదేశాలకు విక్రయిస్తామని ప్రకటన, అవసరమైతే మరిన్ని దాడులు తప్పవని హెచ్చరిక. మదురోను న్యూయార్క్ తరలించిన యుఎస్ బలగాలు, ట్రంప్ సర్కార్ చర్యలను ఖండించిన రష్యా, చైనా, అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘించిందని మండిపాటు. తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం కలిగించబోనన్న రేవంత్, పాలమూరు ప్రాజెక్టులో 90 టీఎంసీలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్, బీఆర్ఎస్ వైఖరిపై తీవ్ర విమర్శలు. అసెంబ్లీలో సీఎం అసత్యాలు వల్లవేశారన్న హరీష్, రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టేను తన గొప్పగా చెప్పారని విమర్శ, కేసీఆర్పై వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం. భోగాపురం విమానాశ్రయంలో నేడు ట్రయల్ రన్, తొలిసారి దిగనున్న వాణిజ్య విమానం, జూన్ 26న ఎయిర్పోర్టు ప్రారంభించనున్నట్లు జీఎంఆర్ ప్రకటన. తెలుగు మహాసభల్లో గుబాళిస్తున్న సంప్రదాయ సౌరభం, మాతృభాషతోనే సృజనాత్మక శక్తి సాధ్యమన్న వక్తలు, నేడు పాల్గొనున్న మారిషస్ అధ్యక్షుడు. గ్రోక్ను దుర్వినియోగం చేస్తే చర్యలు ఎదుర్కోవాలన్న ఎలాన్ మస్క్, వినియోగదారులదే బాధ్యత అని స్పష్టీకరణ, మాధ్యమం తప్పులేదని వాదన. వెనిజువెలాపై మెరుపు దాడులకు దిగి ఆ దేశ అధ్యక్షుడిని బంధించి న్యూయార్క్ తరలించిన అమెరికా ప్రస్తుతానికి వెనిజువెలాను తామే పరిపాలిస్తామని ప్రకటించింది. వెనిజువెలాలోని చమురు నిల్వలను వెలికితీసి ఇతర దేశాలకు విక్రయిస్తామని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవారికి, అమెరికన్ల జీవితాలను ప్రమాదంలో పడేసేవారికి ఇదో హెచ్చరిక అని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే వెనిజువెలాపై మరింత పెద్దదాడి చేస్తామని స్పష్టం చేశారు. అమెరికాలోకి అక్రమంగా డ్రగ్స్ను సరఫరా చేస్తోందనే నెపంతో అగ్రరాజ్యం వెనిజువెలాపై మెరుపు దాడులకు దిగింది. వెనిజువెలా కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి రాజధాని కారకాస్లోని 7 కీలక స్థావరాలపై అమెరికా బలగాలు దాడులు చేశాయి. సైనిక స్థావరంలోని ఇంట్లో ఉన్న అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ను అదుపులోకి తీసుకున్నాయి. వారి బెడ్రూమ్ నుంచే బలవంతంగా లాక్కెళ్లినట్లు తెలిసింది. మదురో దంపతులను యుద్ధ విమానంలో వెనిజువెలాను దాటించి యుద్ధ నౌక ఐవో జిమా ఎక్కించారు. ఆ నౌక కొద్దిసేపటి క్రితం న్యూయార్క్ చేరుకోగా అక్కడ్నుంచి మదురోను తరలించారు. వెనిజువెలాపై దాడుల వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత తన సామాజిక మాధ్యమం ట్రూత్ ద్వారా ప్రకటించారు. అయితే ఈ దాడులకు ఆయన చట్టసభ కాంగ్రెస్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదు. దాడుల తర్వాత ఆ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ఆపరేషన్లో అమెరికా డెల్టా ఫోర్స్ పాల్గొంది. తర్వాత వెనిజువెలా అధ్యక్షుడు మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్లను యుద్ధ నౌకలో న్యూయార్క్ తరలిస్తున్నట్లు ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. అక్కడే వారిని ప్రాసిక్యూట్ చేస్తామని వెల్లడించారు. అమెరికా చట్టాల ప్రకారం మదురో దంపతులను శిక్షిస్తామని తెలిపారు. వెనిజువెలా సైన్యాన్ని నిర్వీర్యం చేశామని తెలిపారు. లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకునేందుకు దాడుల సమయంలో కారకస్లో విద్యుత్తును నిలిపేశామని వెల్లడించారు. వెనిజువెలాలో చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా ఉందని, అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక వసతులను కల్పించి ఆ దేశానికి ఆదాయాన్ని సృష్టిస్తాయని ట్రంప్ వివరించారు. సురక్షితంగా అధికారాల బదిలీ జరిగే వరకు వెనిజువెలాను తామే నడిపిస్తామన్నారు. And it was an assault like people have not seen since World War II. It was a force against a heavily fortified military fortress in the heart of Caracas to bring outlaw dictator Nicolas Maduro to justice. We're going to run the country until such time
as we can do a safe, proper, and judicious transition. We're going to have our very large United States oil companies, the biggest anywhere in the world, go in, spend billions of dollars, fix the badly broken infrastructure, the oil infrastructure, and start making money for the country. And we are ready to stage a second and much larger attack if we need to do so. So we were prepared. అమెరికా దాడుల తర్వాత వెనజువెలాలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యం కావాలని వెనజువెలా ప్రభుత్వం పిలుపునిచ్చింది. అమెరికా చర్యను సామ్రాజ్యవాద దాడిగా అభివర్ణించింది. అధ్యక్షుడు మదురోను అమెరికా బందీగా చేసుకున్న నేపథ్యంలో వెనజువెలా అధ్యక్ష బాధ్యతలను ఎవరు చేపడతారన్న దానిపై స్పష్టత రాలేదు. ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడిక్స్ ఆ బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ రేసులో ఆమెతో పాటు హోంమంత్రి డియోస్డాడో కాబెల్లా, రక్షణ మంత్రి పాడ్రినో ఉన్నారు. వీరిలో పాడ్రినో, కాబెల్లోలకు సైన్యంపై పట్టుంది. వెనజువెలాపై అమెరికా దాడుల పట్ల ప్రపంచ దేశాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. రష్యా, చైనా, క్యూబా, ఇరాన్ వంటి దేశాలు ఖండించగా అర్జెంటీనా మద్దతు తెలిపింది. మధ్యవర్తిత్వం వహిస్తామని స్పెయిన్ ముందుకొచ్చింది. వెనజువెలాపై అమెరికా దాడులు సైనిక దురాక్రమణ కిందకే వస్తాయని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. పరిస్థితి మరింత దిగజారకుండా సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. వెనజువెలా ప్రజలకు, ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందన్న రష్యా ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని చైనా స్పష్టం చేసింది. వెనజువెలాతో తమకు వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని పేర్కొంది. వెనజువెలాపై దాడుల పట్ల అంతర్జాతీయ సమాజం స్పందించాలని వెనజువెలాకు చిరకాల మిత్రురాలిగా భావిస్తున్న క్యూబా డిమాండ్ చేసింది. ఇది నేరపూరిత దాడి అని ఆ దేశ అధ్యక్షుడు మిగెల్ స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో శాంతిని అమెరికా దారుణంగా భగ్నం చేసిందని ఆరోపించారు. అమెరికా దాడులను అర్జెంటీనా సమర్థించింది. లాంగ్ లివ్ ఫ్రీడమ్ అని ఆ దేశ అధ్యక్షుడు జేవియర్ మిలే వ్యాఖ్యానించారు. అటు వెనజువెలాకు శాంతియుత, ప్రజాస్వామ్యయుత పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లు ఐరోపా కూటమి అధ్యక్షుడు యాంటోనియో కోస్టా పేర్కొన్నారు. ప్రజాస్వామిక మార్పు కోసం వెనజువెలా ప్రజల వెంట నిలుస్తామని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయన్ తెలిపారు. వెనజువెలాలో అత్యవసర పరిస్థితి విధించిన నేపథ్యంలో భారతీయులకు విదేశీ వ్యవహారాల శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప వెనజువెలాకు వెళ్లవద్దని గత రాత్రి అడ్వైజరీ జారీ చేసింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని పేర్కొంది. వెనజువెలాలో ఉన్న భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలన్న విదేశాంగ శాఖ ప్రయాణాలను నియంత్రించుకోవాలని సూచించింది. కారకాస్లోని భారత రాయబార కార్యాలయానికి అందుబాటులో ఉండాలని తెలిపింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 2 విడతలుగా 90 టీఎంసీలకు అనుమతి ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లేదంటే జూరాల నుంచి 70 టీఎంసీలు తరలిస్తామన్న ఆయన ఎవరు అడ్డుపడతారో చూస్తామంటూ అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల హక్కులు, ప్రయోజనాల కోసం ప్రాణం ఉన్నంత వరకు పనిచేస్తామని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలం వద్దకు మార్చడం వెనుక కోట్ల రూపాయలు దండుకునే కుట్ర ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాలపై తెలంగాణ శాసనసభలో చర్చ సుదీర్ఘంగా సాగింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సమావేశాలను బహిష్కరించగా మిగతా పార్టీలు చర్చలో పాల్గొన్నాయి. చర్చను ప్రారంభించిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా, గోదావరిలో రాష్ట్ర వాటాను సద్వినియోగం చేసుకోలేకపోయిన బీఆర్ఎస్ తెలంగాణ నీటిపారుదల రంగానికి మరణ శాసనం రాసిందని దుయ్యబట్టారు. చర్చలో మంత్రులు, అధికార, విపక్ష సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. బహిరంగ సభలు, మీడియా సమావేశాల్లో కాకుండా అసెంబ్లీలో చర్చిద్దామని కేసీఆర్ హరీష్ రావును ఆహ్వానిస్తే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మేం సభలోకి రాము, మేము చర్చలో పాల్గొనము అని నిర్ణయం తీసుకోవడము పాలక పక్షాన్నో మమ్మల్నో అవమానించడం కాదు అధ్యక్ష. ఈ సభను అవమానించడం, చట్ట సభల పట్ల వాళ్ళకున్న చిన్న చూపు ఈరోజు బహిర్గతమవుతుంది అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు మీ తోలు తీస్తామని కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అందుకే నేను అడుగుతున్నా అధ్యక్ష, బట్టలు ఊడదీసే వాళ్ళు, తోలు తీసే వాళ్ళు చర్చలో పాల్గొంటే ఎవరు బట్టలని తెలంగాణ ప్రజలు ఊడదీస్తారో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకునే వాళ్ళు. ఉమ్మడి రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతానికి వీలైనన్ని సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేస్తే బీఆర్ఎస్ వాటిని పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు 490 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయిస్తే స్వరాష్ట్రంలో కేసీఆర్, హరీష్ రావు రాష్ట్ర ప్రజలకు మరణ శాసనం రాశారని ఆరోపించారు. కేంద్రం వద్ద జరిగిన సమావేశాల్లో 299 టీఎంసీలకే అంగీకరించారని తెలిపారు. మొట్టమొదట తెలంగాణ ప్రజల మీద మరణ శాసనము రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత 2 రాష్ట్రాలు వాదనలు వినిపించినప్పుడు 811లో
మాకు 490 టీఎంసీలు ఇవ్వవలసిందే అని కేంద్ర ప్రభుత్వం దగ్గర వాదించాల్సిన చంద్రశేఖరరావు గారు మన హక్కులను ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా తాకట్టు పెట్టి సంతకం 2015లో పెట్టడం జరిగింది అధ్యక్ష. 490 టీఎంసీలకు మన ప్రాజెక్టుల ప్రకారం మనకు నీళ్లు వస్తే అది మొత్తం ఆంధ్రప్రదేశ్కి తీర నష్టం జరుగుతుంది. అప్పటి నుంచి ఇక వాళ్ళు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కేసు వాదించడం మానేసి కేసును వాయిదాలు వేసుకొని సంవత్సరాల కొద్దీ కొనసాగిస్తున్నారు అధ్యక్ష. జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 70 టీఎంసీల వరద జలాలను మళ్లించేలా పాలమూరు ప్రాజెక్టు నిర్మించేందుకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని సీఎం వివరించారు. పంపులు, లిఫ్ట్ల పేరిట కోట్ల రూపాయలు దండుకునే కుట్రతో కేసీఆర్ జూరాల నుంచి కాకుండా శ్రీశైలానికి మార్చాలని ఆదేశాలిచ్చారని సీఎం ఆరోపించారు. జూరాల దగ్గర కడితే పంపులకు, లిఫ్టులకు 5,185 కోట్ల అధ్యక్ష. ఇక్కడికి వచ్చే వరకల్లా 37 పంపులకు 10,335 కోట్ల అధ్యక్ష. స్ట్రైట్ గా 100%. దీన్ని టోటల్ ఏం చేసింది అధ్యక్ష? 35,250 కోట్లకు అంచనా చూపించింది. శ్రీశైలానికి తరలించడం ద్వారా పంపులు, లిఫ్టులు పెంచి రిజర్వాయర్స్ కెపాసిటీ తగ్గించి 70 టీఎంసీలకు చేసింది అధ్యక్ష. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద కాంగ్రెస్ పార్టీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే నేను, మీరు అన్యాయం చేసిందని ఏ మొహం పెట్టుకొని మాట్లాడతాడు అధ్యక్ష? ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష. ప్రతి నేరగాడికి నేరం చేయడానికి ఒక విధానం ఉంటుంది అధ్యక్ష. ఎగ్జాక్ట్ గా గోదావరిలో ఏ దోపిడీ జరిగిందో అక్కడ పేరు తుమ్మిడిహెట్టి, ఇక్కడ జూరాల, అక్కడ పేరు మేడిగడ్డ, ఇక్కడ శ్రీశైలం. చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆపానన్న రేవంత్ పనులు ఆగాయో లేదో నిజ నిర్ధారణ కమిటీ వెళ్లి చూడాలని తెలిపారు. నేను చంద్రబాబు నాయుడు గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. నా చరిత్ర ఇది, నీ నీతి గది. 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. ఒకవేళ మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు శ్రీశైలంలో కట్టేది కొత్త ప్రాజెక్ట్ అని అభ్యంతరం పెడితే మేము తక్షణమే పాత ప్రాజెక్ట్ అయిన జూరాల నుంచి పర్ డే 2 టీఎంసీలకు 70 టీఎంసీలు జూరాల నుంచి వచ్చిన ఎంబడే పట్టుకొని జూరాల నుంచి చక్కగా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండకు తరలిస్తాము. అప్పుడు ఎవరడ్డం వస్తారో చూస్తామని ఆంధ్రప్రదేశ్కు చెప్పిన చరిత్ర, నిటారుగా నిలబడి వాళ్ళకి చెప్పిన చరిత్ర మాది అధ్యక్ష. తెలంగాణ హక్కుల సాధన విషయంలో రాజీలేని పోరాటం చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మొట్టమొదట నాకు తెలంగాణ, నా ప్రాంతం తర్వాత పార్టీ, పార్టీ తర్వాత నాయకుడు. తెలంగాణ ప్రజలు నా చిత్తశుద్ధి పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నది. చచ్చిన తెలంగాణ కోసం చేస్తాం, పోరాడిన తెలంగాణ కోసం పోరాడతాం, ఈ మట్టిలోనే కలుస్తాం, ఈ ప్రజల కోసమే పని చేస్తాం. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష, నా ఒక్కరిది కాదు. భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు మా అందరికీ. తెలంగాణ నీళ్ల విషయంలో, తెలంగాణ నిధుల విషయంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకందరికీ ఏకాభిప్రాయం 100% నిక్కచ్చిగా, నికార్సుగా ఈ తెలంగాణ కోసం నిలబడతాం, తలబడతాం తప్ప ఎవరికి తల వంచము. తెలంగాణ ప్రాజెక్టు నీటి హక్కులను కాపాడతాము. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే రాసిండ్రో 45 టీఎంసీలు మొదటి విడత, 45 టీఎంసీలు మలి విడత అనుమతులు రావాల్సిందే. లేకపోతే జూరాల నుంచి 70 టీఎంసీలు మేము తరలిస్తాం. కర్ణాటక నుంచి వచ్చే కృష్ణా జలాలు, భీమా జలాలు మొదట జూరాలనే వస్తాయి. వచ్చినట్టే ఇటే తెచ్చుకుంటే ఎవరు వస్తారో చూస్తా. జగన్మోహన్ రెడ్డి వస్తాడా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా, నరేంద్ర మోడీ వస్తాడా ఆపడానికి నేను కూడా చూస్తా అధ్యక్ష. తెలంగాణ పట్ల, తెలంగాణ రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవడైనా ప్రశ్నిస్తే ఆయన తోలు తీస్తా అన్నాడు కదా అధ్యక్ష. తోలు తీయడమే కాదు, నాలుక కోస్తాం అధ్యక్ష. సీఎం సమాధానం అనంతరం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సత్వరమే అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానించింది. జల వివాదాలు పరిష్కారమయ్యే వరకు పోలవరం నుంచి ఏ రూపంలోనూ ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలను తరలించుకునే పనులకు అనుమతి ఇవ్వొద్దని కోరుతూ మరో తీర్మానం చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 45 టీఎంసీలకు తగ్గించిన మాట నిజమేనని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పక తప్పలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అత్యంత జుగుప్సాకరమైన, అసభ్యకరమైన భాషలో అబద్దాల వరద పారించారని మండిపడ్డారు. పరమ బూత్ పదాన్ని ప్రయోగించిన రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సభ్య సమాజం తలదించుకునేలా బూతులు ప్రయోగిస్తూ ఉంటే సభాపతి వారించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ న్యాయ పోరాటం ఫలితంగా రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీ స్టే ఇస్తే అది తన ఘనకార్యంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని హరీష్ రావు మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెసే తెచ్చిందనడం రేవంత్ పిచ్చి ప్రేలాపన తప్ప మరొకటి కాదన్న ఆయన
డిపిఆర్ తయారీ కోసం జీవో ఇవ్వడానికే 5 ఏళ్లు చేసిన కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ గురించి అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు. నాడు నల్గొండలో కేసీఆర్ గర్జిస్తే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడం అంటూ తీర్మానం చేశారని, నేడు బీఆర్ఎస్ నిలదీస్తే పోలవరం నల్లమల సాగర్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వొద్దని తీర్మానం చేశారని తెలిపారు. సీఎం చౌకబారు ఎత్తుగడకు తగిన సమాధానాన్ని ఇవాళ తెలంగాణ భవన్ వేదికగా ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరిస్తానని హరీష్ రావు తెలిపారు. మాతృభాష ద్వారానే సృజనాత్మక శక్తి సాధ్యమని ప్రపంచ తెలుగు మహాసభల్లో వక్తలు స్పష్టం చేశారు. తెలుగు భాషలోనే ప్రాథమిక విద్యాబోధన జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మాతృభాష సంస్కృతి పరిరక్షణ ఆవశ్యకతను చాటుతున్న తెలుగు మహాసభల్లో ఇవాళ మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ పాల్గొనున్నారు. సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, తెలుగు గీతాలాపనలు, అవధానాలతో ప్రపంచ తెలుగు సభల్లో మాతృభాష గుబాళించింది. గుంటూరు వేదికగా మొదలైన 3 రోజుల వేడుకల్లో మొదటి రోజు తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించిన కవి సమ్మేళనాలకు ఎక్కడెక్కడో స్థిరపడిన కవులు తరలివచ్చారు. తమదైన చక్కటి రచనలను వినిపించారు. కొప్పరపు కవుల వేదికపై పండితులు తమ అవధాన ప్రావీణ్యాన్ని చాటారు. పాడనా తెలుగుపాట పేరిట ఏర్పాటైన ఘంటసాల, ఎస్పీ బాలు వేదికపై ఆపాత మధురాల్ని ఆలపించారు. జాషువా, కరుణశ్రీ వేదికపై జరిగిన సంప్రదాయ వస్త్రధారణ పోటీల్లో స్త్రీ పురుషులు తెలుగు కట్టుబొట్టుకు హుందాతనం తెచ్చారు. మొదటి రోజు సాయంత్రం జరిగిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు హాజరయ్యారు. జస్టిస్ సిహెచ్ మానవేంద్రరాయ్, విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా పాల్గొన్నారు. భాషా సేవలో తరించిన 80 మందికి ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారాలు అందించారు. తెలుగు భాషాభివృద్ధి ఆవశ్యకతను వివరించారు. ఎక్కడున్నా తెలుగు సంప్రదాయాన్ని చాటాలన్నారు. తెలుగు నా మొదటి గుర్తింపు. నేను పుట్టిన భాష తెలుగు. నా ఆలోచనలను, నా విలువలను, నా వ్యక్తిత్వాన్ని మలిచిన సంస్కృతి తెలుగు. నేను తెలుగు వాడిననే గర్వంతో ఈ విషయాలు చెప్తున్నాను. శతాబ్దాలుగా తెలుగు నాగరికతను నిర్మించి నిలబెట్టి తరతరాలకు అందించిన అనేక మంది మహనీయులకు నేను వినమ్రంగా నమస్సులు సమర్పిస్తున్నాను. ప్రపంచ తెలుగు మహాసభల్లో 2వ రోజైన ఇవాళ మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ పాల్గొనున్నారు. సతీ సమేతంగా ఇప్పటికే ఆయన గుంటూరు చేరుకున్నారు. గోకులుకు గన్నవరం విమానాశ్రయంలో మంత్రి కందుల దుర్గేష్ స్వాగతం పలికారు. తెలుగు భాషా సంస్కృతులతో విడదీయలేని సంబంధం ఉన్న మారిషస్ దేశాధినేత రాక ఏపీకి గర్వకారణమని మంత్రి దుర్గేష్ కొనియాడారు. ఉత్తరాంధ్రవాసుల చిరకాల స్వప్నమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ట్రయల్ రన్లో భాగంగా తొలి వాణిజ్య విమానం ఇవాళ దిగనుంది. ఢిల్లీ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానం ఉదయం 11 గంటలకు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఇతర విమానయాన శాఖ అధికారులతో రానుంది. ఈ చివరి ట్రయల్ రన్ విజయవంతం అయిన తర్వాత ఈ ఏడాది మేలో ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు సిద్ధంగా ఉన్న ఇతర విమానయాన సంస్థలతో మంత్రిత్వ శాఖ చర్చలు జరపనుంది. ఈ ఏడాది జూన్ 26న విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు నిర్మాణ సంస్థ అయిన జీఎంఆర్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రావు తెలిపారు. విమానాశ్రయం పనులు ఇప్పటికే 96% పూర్తయినట్లు వివరించారు. అమరావతిలోని అన్ని గ్రామాలను రాజధానితో సమానంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. తుళ్లూరు మండలం ఐనవోలులో నిర్వహించిన గ్రామ సభకు మంత్రి హాజరు కాగా అక్కడ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను సిఆర్డీఏ అధికారులు ప్రజలకు వివరించారు. గ్రామంలో వాకింగ్ ట్రాక్, కమ్యూనిటీ హాల్, కళ్యాణ మండపం నిర్మించాలని గ్రామస్తులు కోరగా వెంటనే పనులు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాల్లో మార్పులు చేర్పులు చేస్తామని నారాయణ తెలిపారు. 900 కోట్లతో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ సమయంలో రైతులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పుడు విలేజ్లో 29 గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయడానికి దాదాపు 900 కోట్లతో ఎస్టిమేషన్ వేశారు. దానికి సంబంధించిన డిపిఆర్ డిజైన్లు మొత్తం ఇస్తే శాసనసభ్యులు శ్రావణ్ గారికి ఇవ్వడం జరిగింది. వారు కొన్ని చూసి సజెషన్లు కూడా చేశారు. అయినప్పటికీ మళ్ళా గ్రామాల్లో విజిట్ చేసి వాళ్ళు ఏదైనా సజెషన్స్ ఇస్తే అవి కూడా తీసుకుని మార్పులు చేర్పులు చేస్తామని ఉద్దేశం మీటింగ్ పెట్టాం. ఏదైతే డిజైన్ చేసాం ఆ డిజైన్లు ఎవరు కూడా యాక్చువల్ గా అబ్జెక్షన్ ఏం పెట్టలేదు. అవన్నీ చేయమన్నారు, పర్ఫెక్ట్ గా చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అన్ని గ్రామాల వాళ్ళకి ఒకటే చెప్పేది, ప్రతి గ్రామానికి రెగ్యులర్గా వస్తాం, నేను శాసనసభ్యులు మిమ్మల్ని కలుస్తాం. ఏదైతే చట్ట ప్రకారం రూల్స్ ప్రకారం మనం చేసామో అవన్నీ ఖచ్చితంగా చేస్తాం.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 7న పోలవరం ప్రాజెక్టును పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం స్పిల్వే బ్యూటిఫికేషన్కు సంబంధించి విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రి టూరిజం హబ్గా లేఅవుట్ ప్లాన్ డిజైన్ చేసేందుకు పోలవరం ప్రాజెక్టు ఏరియా మొత్తం లైడార్ సర్వే జరుగుతోందని వివరించారు. పోలవరం ప్రాజెక్టులో కుడి ఎడమ వైపున ఉన్న ప్రధాన కట్టడాలను కలుపుతూ 548 కోట్లతో లింక్ రోడ్ పనులను త్వరలోనే మొదలు పెడతామన్నారు. పోలవరం లెఫ్ట్ బ్యాంక్ ప్రొటెక్షన్ వాల్, గండిపోచమ్మ దేవాలయం రక్షణకు రిటైనింగ్ వాల్ పనులు చేపట్టనున్నట్లు వివరించారు. NH 365 BB, NH 516Eలను పోలవరానికి అనుసంధానించేలా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థతో సంప్రదింపులు చేస్తున్నామని వెల్లడించారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో గత ఏడాది నవంబర్ 21న అనకాపల్లి జిల్లా పాయకారావుపేటలో ప్రారంభమైన సైకిల్ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైలాన్ను ఆవిష్కరించారు. 5 జిల్లాల్లో సాగిన ఈ యాత్రలో 200 మంది పోలీసులు సైకిల్ తొక్కారు. ఆయా జిల్లాల్లో 2500 అవగాహన కార్యక్రమాలు, కళాజాత ప్రదర్శనలు నిర్వహించారు. మత్తు వీడండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ ముగింపు కార్యక్రమంలో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు డ్రగ్స్ అంటే ఒక మహమ్మారిలాగా కాదు, వ్యాపారంలా చూశారు. ఎంత దౌర్భాగ్య స్థితి అంటే అప్పుడు ఒరిస్సా నుంచి కూడా వస్తుంటే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి దాని మీద కమిషన్లు ఎలా సంపాదించుకుంటామని ఆ ఆలోచనతో డ్రగ్స్ ని ఎంకరేజ్ చేశారనంటే అసలు వాళ్ళకి పరిపాలించే రాజకీయాల్లో ఉండే హక్కు వాళ్ళకు ఉందా లేదా అనేది కూడా ఒక్కసారి మీరు గమనించండి. అలాగే ఎంతో మంది చిన్న పిల్లలని వినియోగించుకొని ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నారు. ఎవరైనా సరదాకైనా సరే ట్రై చేస్తావా అని అంటే మీరందరూ కూడా పిడికిలు బిడించే డ్రగ్స్ వద్దు బ్రో అని ధైర్యంగా చెప్పాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గాంజా సాగుని అంతటినీ కూడా మనం నిర్మూలన చేయాలి అనుకొని డ్రోన్స్ ఏర్పాటు చేసుకొని యాక్చువల్గా మనకి చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకొని గాంజా సాగుని జీరోకి అయితే తీసుకొచ్చాం. ఈ రోజు మేము చాలా గర్వంగా చెప్తున్నాం, దగ్గర 9 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేశాం ఈ రోజు గాంజా పట్టుబడిన వ్యక్తుల దగ్గర నుంచి. 95 మంది ముద్దాయిలకి ఈ రోజు శిక్షలు విధించడం జరిగింది. విద్యార్థులు ఎవ్వరూ కూడా దిగజారిపోకూడదు. ముందు మీ జీవితాన్ని మీరు గౌరవించుకోవడం నేర్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నట్లే తెలంగాణలోనూ తీసుకురావాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఏపీలో బీసీల రక్షణ కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోనూ ఎస్సీ ఎస్టీలకు ఉన్న అట్రాసిటీ చట్టం మాదిరిగా బీసీలకు కూడా రక్షణ చట్టం తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ చట్టం అమలు ద్వారా బీసీలపై జరుగుతున్న దాడులు అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఈ చట్టం అమలు చేసేందుకు ఆలోచన చేయాలని కోరారు. ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేసిన ఘటన హైదరాబాద్ నాచారంలోని మల్లాపూర్లో జరిగింది. ఒడిశాకు చెందిన నారాయణ బెహరా, బంధిత బెహరా గత ఏడాది మల్లాపూర్కు వలస వచ్చి నివసిస్తున్నారు. నారాయణ మద్యానికి బానిసై ఇంట్లో తరచూ గొడవలు పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 1న మద్యం సేవించి నారాయణ ఇంటికి వెళ్లగా భార్య బంధిత ప్రియుడు విద్యాసాగర్తో కలిసి ఉంది. దీంతో నారాయణ భార్యతో గొడవపడ్డాడు. ఆమె తన ప్రియుడితో కలిసి నారాయణ తలపై బలంగా కొట్టడంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత తమదైన శైలిలో విచారించడంతో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. ఏఐ చాట్బాట్ గ్రోక్ను వినియోగించి అశ్లీల అభ్యంతరకర పోస్టులను పోస్ట్ చేస్తే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ హెచ్చరించారు. గ్రోక్ సాయంతో రూపొందించిన అభ్యంతరకరమైన అశ్లీల పోస్టులను తక్షణమే తొలగించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ఆదేశించడంతో మస్క్ ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. గ్రోక్ ఇస్తున్న అశ్లీల అభ్యంతరకర చిత్రాలపై మస్క్ తనదైన శైలిలో స్పందించారు. ఏదో తప్పు రాసి పెన్ను మీద నెపం వేయడం సరికాదని రాసుకొచ్చారు. ఏం రాయాలో పెన్ను నిర్ణయించదని రాసే వ్యక్తి నిర్ణయిస్తారని తెలిపారు. గ్రోక్ కూడా అంతేనని పేర్కొన్నారు. ఏది ఇస్తే అదే వస్తుందని తెలిపారు. న్యూజిలాండ్తో స్వదేశంలో జరగనున్న 3 వన్డేల సిరీస్కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టులో రిషబ్ పంత్కు అవకాశం ఇచ్చింది. గిల్ కెప్టెన్ కాగా శ్రేయస్ను వైస్ కెప్టెన్గా నియమించింది. శ్రేయస్ ఫిట్నెస్పై బీసీసీఐ సీఈఓ నుంచి ధృవీకరణ వస్తేనే తుది జట్టులో ఉంటాడు. వన్డే జట్టులోకి మహమ్మద్ సిరాజ్ పునరాగమనం చేయనున్నాడు. వీరితో పాటు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్, హర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. జనవరి 11న వడోదర వేదికగా తొలి వన్డే జరగనుంది. 14న రాజ్కోట్లో రెండో వన్డే, 18న ఇండోర్ వేదికగా మూడో వన్డే జరగనుంది.